నిన్న రేవంత్ రెడ్డి ఏదో చిట్ చాట్ చేసిండట. కిమ్ రాజ్యమే బీజేపీ లక్ష్యం. కిమ్ అంటే ఎవరు? ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉండే కదా. ఇప్పుడు ఆయన లెక్కనే దేశంలో ఉన్న అందరికి కటింగ్ ఉండాలి, లేకపోతే కథమైపోతారు. ఆయన నవ్వుతే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి. ఇట్లా ఉంటుంది కదా అక్కడ. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చెప్తే అదే. ఇక నువ్వు ఏమన్నా వ్యతిరేకించినట్టు నేను నడి రోడ్డు మీదనే షూట్ చేస్తాను అన్నట్టు. సో బీజేపీ లక్ష్యం అట కిమ్ రాజ్యం అట. మరి నువ్వేమో హిట్లర్ స్ఫూర్తితో అంటివిగా. వాళ్ళది కిమ్ రాజ్యం అయితే మీది హిట్లర్ రాజ్యమా? 10 ఏళ్ళు ఆయనది కూడా హిట్లర్ రాజ్యమే. అందుకే ప్రజలు పక్కన పెట్టిరు. మీరు ఏకంగా హైడ్రా అనేది హిట్లర్ స్ఫూర్తితో తీసుకొచ్చిన అవతలి వారిని అసాసిన్ చేయడానికి అని చెప్పినావు. అంటే మారణ హోమం ఒక రకంగా చెప్పాలంటే, ఒక నెగిటివ్ వర్డ్ అది అసాసిన్ అనేది. మరి వాళ్ళది కిమ్ అయితే మీది హిట్లరా? ప్రజల ఓట్లతో పని లేకుండా గెలిచే ప్రయత్నం. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ ఒక కుట్ర. గాంధీ వర్సెస్ గాడ్సే రాజకీయాలు పోయినాయి. గాంధీ వర్సెస్ కిమ్ పాలిటిక్స్ మొదలైనవి. నితిన్ నబీన్తో రిటర్నింగ్ అధికారి కుమ్మక్కైండు. కోర్టులో పిటిషన్ వేసి ఆ సీటు గెలుచుకుంటాం. ఆర్ఓ చేసింది రైట్ అని సుప్రీంకోర్టు చెప్పలే. దేశంలో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే. ఇప్పుడు దేశంలో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే. పార్టీలు ఫిరాయించిండు, ఇష్టం వచ్చినట్టు బురదలో బొరలాడిన పందుల లెక్క ఒక్కొక్కటి 12 మంది మీ పార్టీ నుంచి, ఇంకా చాలా పార్టీ నుంచి అమ్ముడు పోయారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పు అని ప్రజలు భావించే ఎజెండా కింద మారి ఎలక్షన్లో కేసీఆర్ ఓడగొట్టడానికి అది కూడా కారణమైంది. ఈ ఫిరాయింపులు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి ఎట్లా పోతారని. మరి నువ్వు దాని మీదనే కొట్లాడి, దాని మీదనే మాట్లాడి, మరి చివరికి నువ్వేం చేసినావు? నువ్వు అధికారంలోకి వచ్చాక నువ్వు అదే పని చేసినావు కదా. అంటే కేసీఆర్ దొంగ అయితే నువ్వు పెద్ద దొంగవా? ఏంది అసలు మీ లైన్ ఏంది చెప్పండి కదా. మీరు ఒప్పుకోండి. సెకండ్ లైన్లో ఇంకొకటి ఒప్పుకోండి. ఎస్, కేసీఆర్ దొంగని, నేను కూడా పెద్ద దొంగని ఒప్పుకోండి. మీరు 10 మందిని మీ పార్టీలోకి తీసుకున్నారు కదా. పవన్ తెలంగాణకు వచ్చి పోటీ చేయొచ్చు. ఈటల పైన బ్యానర్లు కిషన్ రెడ్డి మనుషుల పని. గూఢచర్యమే కేసీఆర్ను ముంచింది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏ గూఢచర్యం మీనాక్షి నటరాజన్ను ముంచింది? గూఢచర్యం కేసీఆర్ను ముంచింది, అది అయిపోయింది. సబ్జెక్ట్ అది అయిపోయింది. ఇప్పుడు ఏ గూఢచర్యం మీనాక్షి నటరాజన్ను ముంచింది? దీనికి రేవంత్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్తలేడు? తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి మ్యాటర్ లీక్ అయిందా లేదా? అసలు ఆడ జర్నలిస్టులు అడిగిర్రా అడగలేదా? ఆ వార్త అయితే కనిపిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి పేపరు, రేవంత్ రెడ్డిని లేపే పేపర్ ఇది. కాబట్టి వాళ్ళు రాయరు, వాళ్ళు అడగరు కూడా. మరి ఎవరైనా అడగలేదా జర్నలిస్టులు కనీసం దీని మీద? వీళ్ళు ఎట్లా రాసిరో ఏం కనబడతలేదు. వీళ్ళు రాయలే. ఉత్తర కొరియాలోనూ ఎన్నికలు ఉంటాయి, కానీ పోలింగ్ బూత్లో కిమ్ పార్టీకి సంబంధించిన బటన్ మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలోనూ అటువంటి దుస్థితి ఏర్పడ్డది. ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ కేవలం గెలుపు కోసం ఎంతకైనా తెగించే విధానాలు బీజేపీ అవలంబిస్తోంది. బీజేపీకి కిమ్ జోంగ్ ఉన్ ఆదర్శంగా మారారు. రేవంత్ రెడ్డి నిన్న చిట్చాటది. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని రాహుల్ గాంధీకి వివరించిన ముఖ్యమంత్రి. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ పైన రాహుల్ గాంధీ ఏం ఆరా తీసిండు? ఎవరు ఈ సమాచారం లీక్ చేసిందని అడిగిండా? రాష్ట్ర ప్రగతిని వివరించినని ముఖ్యమంత్రి అంటుండు. ప్రగతా లేకపోతే పతనమా? ప్రగతా పతనమా ఏంది? మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి విషయం పట్ల సాటిస్ఫై అయ్యి ఆ షాల్వా కప్పుకొని నవ్వుతులు ఫోటో దిగిండానంటే మీరు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారా? రేవంత్ రెడ్డి చర్యలకు మద్దతు ఇస్తున్నారా? దీనికి ఆన్సర్ చెప్పాలా. మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? మీరు చేస్తున్నది ఏంది? హిట్లర్ అంటున్నాడు. హిట్లర్కి గాంధీ ఐడియాలజీకి సంబంధం ఉందా అసలు ఏమన్నా? హిట్లర్ ఐడియాలజీ ఏంది, గాంధీ ఐడియాలజీ ఏంది? ఒకసారి అడిగిర్రా ఏమన్నా? ఆయన ఓపెన్గా చెప్తున్నాడు హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా తీసుకొచ్చిన అవతలి వాళ్ళని అసాసిన్ చేయడానికి అని. ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ దేశంలో తెలంగాణ ఒక మోడల్ అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. అరే మీరు అధికారంలో ఉన్నవే 2 రాష్ట్రాలు, కర్ణాటక అండ్ తెలంగాణ. మీరు 2 రాష్ట్రాల్లో మీరు ఒక మోడల్గానో లేకపోతే మీ పరిపాలన సరిగ్గా చూపించకపోతే దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏం చెప్పుకుంటారు?